వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బంపర్ ఆఫర్ కొట్టేసిన హైపర్ ఆది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది కూడా. అయితే జబర్దస్త్ షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అందులో హైపర్ ఆది కూడా ఒకరిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే హైపర్ ఆది అంటే అంత ఫేమస్ అయినటువంటి వ్యక్తి అటు బుల్లితెర, వెండితెర పైన కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ రాణిస్తూ ఉన్నాడు. తన కామెడీ టైమింగ్తో, పంచులతో ప్రతి ఒక్కరిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉన్న కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ప్రచారం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా తొలిసారి డిప్యూటీ సీఎంగా, అటు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత డిప్యూటీ సీఎం మంత్రిగా, డిప్యూటీ అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జనసేన పార్టీ కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా కష్టపడి హైపర్ ఆది మంచి పదవి కూడా ఇచ్చి గౌరవించేదానికి కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి అక్కడ అంటే నాకేదో పదవి రావాలి ఏమి ఆశించకుండా తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని, తనకున్నటువంటి గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురంలో ప్రచారం చేశారు. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యేటువంటి ఒక ఎమ్మెల్యే స్థానం ఒకటి హైపర్ ఆదికి ఇవ్వాలని కూడా జనసేన డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏకంగా ఈ రకంగా తనను నమ్ముకున్న వారికి భవిష్యత్తులో మంచి పదవి వస్తాయని సంకేతం ఇచ్చినట్టుగా అవుతుందనేసి కూడా ఒక ఉద్దేశంతోనే హైపర్ ఆదికి ఎమ్మెల్యే పదవి ఇవ్వబోతున్నారట. అయితే మొత్తానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి ముఖ్యంగా ఇక్కడ ముందుగా హైపర్ ఆది సహా పార్టీ కోసం పనిచేసిన సినిమా వాళ్ళందరూ కూడా తగిన గౌరవం ఇవ్వాలనేసి కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే పదవుల పైన కూడా పవన్ కళ్యాణ్ ఇటు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో అయితే హైపర్ ఆది పైన తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపైన హైపర్ ఆది కావచ్చు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్పందన వస్తే కానీ అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఆ నిజాలు తెలియాలంటే బయటకు వచ్చిన తర్వాతే అఫీషియల్గా తెలుస్తుంది. అయితే అప్పటి వరకు కూడా ఇటువంటి అంటే ఇప్పటికైతే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని కూడా మనం చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా జనసేనకి ఫుల్గా సపోర్ట్గా నిలబడినటువంటి హైపర్ ఆదికి జనసేన ఎమ్మెల్యే పదవి ఇవ్వడంలో కరెక్ట్ అని కూడా పలువురు కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇది ఇంతవరకు కూడా ఇది ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి అంటే ఆషామాషి కాదు, అక్కడ నిలబడాలి, గెలవాలి. అంటే ఇప్పుడున్నటువంటి వాటితో పోలిస్తే 100% గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ హైపర్ ఆదికి ప్రస్తుతానికి హైపర్ ఆది ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి తన కామెడీ టైమింగ్స్తో, పంచులతో ప్రతి ఒక్కరిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఆ కమెడియన్గా ముందుకైతే వెళ్తున్నాడు. తనకి అసలు ఈ ఎమ్మెల్యే పదవి ఇవ్వడం అసలు వాస్తవంగా ఉందా లేదా అనేది కూడా అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా అందులో మనకు ఆ వార్తను నమ్మేటువంటి అవకాశం లేదు. కాబట్టి అసలు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వార్తలు ప్రచారం చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని ఆ వార్తల్లో నిజం ఉండేటువంటి వార్తలు కాలానుగుణంగా ఆ వార్తలు అఫీషియల్గా బయటకు వస్తూ ఉంటాయి. ఆ వార్తలో నిజం ఉంటే పక్కాగా చెప్తారు. అయితే ఇది ఇప్పటివరకు అయితే ఒక ఫేక్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అతను ప్రచారం చేసింది, తన గుర్తింపు తెచ్చుకొని జనసేనకు ప్రచారం చేసింది, ఇదంతా కరెక్టే. కాకపోతే తనకి ఎమ్మెల్యే పదవి ఇస్తారు అనేది ఒక ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటివరకు కూడా అధికారికంగా రాకపోవడంతో ఇది ఒక తప్పుడు వార్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా అఫీషియల్గా వచ్చేంత వరకు కూడా ఈ వార్తలో నిజం ఉందా లేదా అని కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు హైపర్ ఆది గారిని కావచ్చు, ఇద్దరు ఏదో ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పాడు ఏదన్నా సందర్భంలో పెట్టినప్పుడు వాళ్ళని ఈ ప్రశ్న అడిగితే ఎమ్మెల్యే టికెట్ మీకు వస్తుందా లేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానం బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అయితే మనం వేచి చూడాల్సిందే. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, జనసేన కార్యకర్తలైనా సరే, లేదా హైపర్ ఆది గారి అభిమానులైనా కానీ తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, హైపర్ ఆది గారికి సంబంధించి ప్రతి వీడియోను కూడా అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.